అవునయ్యా, మీకు చెప్పడానికి నాకు ధైర్యం చాలక అయ్యా మేము భయపడుతూ నుంచుని పోయామయ్యా అని చెబితే దాందేముందిరా అని చెప్పేసే ప్రార్థన విరమించాడు, బట్టలు దులుపుకున్నాడు, తలారా స్నానం చేశాడు, భోజనం చేశాడు, తన పనిలో నిమగ్నం అయిపోయాడు. ఇక్కడ ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, దావీదు తగ్గించుకున్నాడా తగ్గించుకోలేదా? చెప్పండి. తగ్గించుకున్నాడు. సింహాసనాన్ని దిగాడు, నేల మీద కూర్చున్నాడు, మోకరించాడు. దావీదు కన్నీరు విడిచాడా విడవలేదా? కన్నీరు కూడా విడిచాడు ప్రియులారా. ఉపవాసం ఉన్నాడా లేదా? ఉపవాసం కూడా ఉన్నాడు. మరి దావీదు ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించలేదు? దావీదు ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించలేదు అంటే దావీదు ఎక్కడ ఉన్నాడో తెలుసా ప్రియులారా? చచ్చిన స్థితిలో ఉన్నాడు. ఏమిటయ్యా దాయాడయ్యా? దావీదుకి ఆజ్ఞలు తెలుసు, వ్యభిచరించకూడదని తెలుసు, పొరుగువారిది ఏది ఆశించకూడదని తెలుసు, నరహత్య చేయకూడదని తెలుసు. తెలిసిన దావీదు ఏం చేశాడంటే వ్యభిచరించాడు, నరహత్య చేశాడు ప్రియులారా. ఇవన్నీ కూడా ఆజ్ఞను అతిక్రమించి చేసిన పనుల ద్వారా ఆ దావీదు ఏమయ్యాడంటే ఆత్మలు ఏమైపోయాడమ్మా? చచ్చిన స్థితిలో ఉన్నాడు. అందుకని ఆ చచ్చిన స్థితిలో పాపములో ఉన్నటువంటి దావీదు ప్రార్థన దేవుడు ఆలకించలేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ ఉంటది కదా, ఉరియా భార్య దావీదుకు కనిన బిడ్డను మొత్తినందున అనే మాట ఉంటుంది. వాస్తవానికి ప్రియులారా, ఉరియా భార్య ఎవరికి బిడ్డను కనాలంటే ఉరియాకే బిడ్డను కనాలి. కానీ ఎవరికి గంది? దావీదుకి గంది. అంటే దావీదు అక్రమ సంబంధంలో ఉండి బిడ్డను కన్నాడు, అంటే పాపములో ఉండి బిడ్డను కన్నాడు. ఆ బిడ్డను బ్రతికించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన తన ఇంటి పైకప్పు కూడా దాటలేకపోయింది. ప్రియా సంగమా, ఈ రాత్రి నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు జవాబు ఇవ్వాలంటే మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవుడు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా నన్ను మరణము నుండి